ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్దామా? అమ్మా మేము వెళ్ళొస్తాం. నాన్నా, గగన్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నాన్నా. పర్సనలా? ఇప్పుడేంటమ్మా? అది 2 minutes నువ్వు వెళ్ళి కార్లో వెయిట్ చేసివా? సరే ఆంటీ. చెప్పమ్మా. ఎప్పుడూ లేనిది పర్సనల్ ఏంటమ్మా? అదేరా, నీతో భూమి గురించి మాట్లాడాలి. అమ్మా నేను చెప్పేది వినరా. ఆగిపోయిన పెళ్లి గురించో నువ్వు వద్దనుకుంటున్న ప్రేమ గురించో మాట్లాడాలని అనుకోవడం లేదు. భూమి వాళ్ళమ్మ శోభాచంద్ర గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్నగారికి ఉద్యోగం లేక అమ్మా ఇది గతించిన కథం తెలుసు. ఎలా ఉందో అలాగే చెప్పగలం కానీ మార్చి చెప్పలేం కదా. ఇప్పుడు నువ్వు నాన్న అనే పదం వినటానికి ఇష్టపడవు. అప్పుడు ఆయన మీ నాన్నే. కొంచెం ఓపిగ్గా విను నాన్నా. అప్పట్లో మీ నాన్నగారికి ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడేవారు. పూట గడవడానికే కష్టంగా ఉండేది. అలాంటి టైంలోనే శోభాచంద్ర గారి కంపెనీలో అకౌంటెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ జరుగుతుందని మీ నాన్నగారు విన్నారు. పెళ్లైన వాళ్ళని సెలెక్ట్ చెయ్యమని ఆ కంపెనీ కండిషన్ పెట్టిందట. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడే కడుపులో పడ్డా నీ చెల్లిని, నిన్ను, నన్ను పోషించుకోవడం కోసం పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించారు. అప్పుడే మీ నాన్న శరశ్చంద్ర గారి దృష్టిలో పడి దగ్గరకు పిలిచి చూడ్డం మొదలుపెట్టారు. మీ నాన్న మంచితనం, నిశ్శబ్దంగా కష్టపడే పనిచేసే తీరు నచ్చి అన్నయ్య అంటూ దగ్గరైపోయింది. సొంత చెల్లెమ్మలాగే ప్రవర్తించేది. మీ నాన్నని ఒక్కర్నే అలా చూడలేదు. మంచివాళ్లు అనుకున్న ప్రతి ఒక్కరిని అలాగే ట్రీట్ చేసిందామె. అన్నయ్య, నీ పెళ్ళయ్యాక వదిన పసుపు తాడికి తాళిబొట్టులు వేసుకుని తన పేదరికాన్ని చూపించకూడదు. ఈ బంగారు తాడిని వదిన మెళ్ళో వేయమనిచ్చింది. నన్ను, నిన్ను, చెల్లిని తీసుకువెళ్ళి నిజం చెప్పేయాలనుకున్నారు. కాని అంతలోనే ఆవిడ ఈ లోకానికి దూరమైపోయారు. అది కూడా కళామ్మ తల్లికి జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక తనకి నెలలు నిండాయన్న స్పృహ కూడా లేకుండా స్టేజ్ ఎక్కి డాన్స్ చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. అదిరా నాట్యం పట్ల ఆవిడకున్న నిబద్ధత. అవును, షీఈస్ గ్రేట్ అమ్మా, వెరీ గ్రేట్. యాక్చువల్లీ అమ్మా ఎప్పుడు ఆవిడంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఇదంతా నువ్వు చెప్పాక ఆ రెస్పెక్ట్ డబుల్ అయింది. కానీ అంత గొప్ప ఆవిడ కడుపున ఈ భూమి ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు. భూమి చెడ్డది కాదురా. ఏ పరిస్థితులు తనని అలా నడిపిస్తున్నాయో తను చెప్పేంతవరకు భూమి మనకు చెడ్డగా కనిపిస్తుంది. అదే తేడా. అమ్మా, ఇన్ని దెబ్బలు తిన్నా కూడా
ఇంకా ఇంకా నువ్వు భూమిని సమర్థిస్తున్నావా? అదేం లేదు నాన్న. ఒక భూమి అనే కాదు, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న భూమి లాంటి వాళ్ళు అందరూ అలాగే చెడ్డవాళ్లలా కనిపిస్తారని చెప్తున్నాను. సరే, ఆఫీస్కి వెళ్తున్నానన్న ఆపి మరి శోభచంద్ర గారి గురించి ఇదంతా నాకెందుకు చెప్తున్నావో ఇప్పటి వరకు నాకు అర్థం కావడం లేదు. ఆ తల్లిని దృష్టిలో పెట్టుకునైనా ఆవిడ ఆశయాన్ని నిలబెట్టరా? భూమితో కలిసి డాన్స్ అకాడమీ మీరిద్దరూ నడిపించాలిరా. ఓహో, ఓకే, దీనికోసం ఇంత పెద్ద కథ చెప్పావా? చూడమ్మా, మేమిద్దరం కలిసి నడవడం, ఒక సంస్థను నడిపించడం ఇంపాసిబుల్. శోభాచంద్ర గారి మీద నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో భూమి మీద నాకు అంతే అసహ్యం ఉంది. ఇంకెప్పుడు నా దగ్గర ఈ టాపిక్ తీసుకురావద్దమ్మా. గగన్, అది కాదు నాన్న. మీరిద్దరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాన్స్ అకాడమీరా అది? అది పెళ్ళవ్వక ముందు, మా పెళ్ళవుతుందన్న భ్రమలో ఉన్నప్పుడు తన ప్రతి అడుగులో నా అడుగుంటుందని ప్రామిస్ చేశానమ్మా. దానికోసమే చెప్పాను. ఇప్పుడు అది నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కాదురా. అమ్మా, ప్లీజ్ 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 లీవ్ దిస్ టాపిక్. మెకానిక్ రావాల్సిందే. కార్ చెడిపోయింది. క్యాబ్ బుక్ చేసుకుందామంటే సిగ్నల్స్ లేవు. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఇట్స్ ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతవరకు వెళ్తున్నారు? మీరు స్ట్రైట్గా వెళ్తే శరత్ చంద్ర గారి ఇంటి దగ్గర దిగిపోతాను. మీరు ఎక్కడైనా టర్న్ తీసుకుంటే నేను అక్కడ దగ్గరలో దిగిపోతాను. మీరు శరత్ చంద్ర గారికి కావాల్సిన వారా? ఎస్, నిన్నటి వరకు శరత్ చంద్ర అంకుల్ ఫ్రెండ్ కొడుకుని, నిన్నటి నుంచి కాబోయే అల్లుణ్ణి. నిన్ననే పెళ్లి చూపులు అయ్యాయి.